నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఇంకా ఉదయం వచ్చిన న్యూస్ వార్తల్లో చూస్తే దిల్ రాజు అంటే ప్రొడ్యూసరు దిల్ రాజు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈయన 3 సినిమాలు తీశాడు కదా సంక్రాంతికి. 3 సినిమాలు మనకు సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత గేమ్ చేంజర్, తర్వాత బాలకృష్ణది. ఈ 3 సినిమాలు ప్రొడ్యూసర్ ఆయనే చేశాడు. ఆయన ప్రొడ్యూసర్ చేశాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయనే చేశారని అంటున్నారు. కాబట్టి 3 సినిమాలు కాను పెట్టుబడి ఎలా వచ్చింది, ఎలా సమకూర్చారు అనే దాన్ని బట్టి ఐటీ సోదాలు అయితే ఈరోజు మొదలుపెట్టారు. హైదరాబాదులోని తన నివాసం నుంచి మొదలు పెడితే తన ఫామ్ హౌస్లు కావచ్చు, వాళ్ళ బంధువుల ఇంట్లో కావచ్చు, తర్వాత తనకు ఏమేమి ఆస్తులు ఉన్నాయో దానిపైన ఐడి సోదాలు అయితే చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మొదలుపెట్టారు. ఇంకా అంటే దీనికి సమాధానము ఏం దొరుకుతుందో మనం అందరము వెయిట్ చేస్తూ చూడాల్సిందే. అయితే ఇంకొకటి, పుష్పకు 2000 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్తున్నారు కదా, వస్తుంది అని అంటున్నారు కదా. అయితే దాని లెక్కలు కూడా చూపించాలని, దాని సమాచారం కూడా చెప్పాలని ఐటీ సోదా అధికారులు అడుగుతున్నారని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈరోజు ఉదయం నుంచి అంటే మంగళవారం ఉదయం నుంచి దిల్ రాజు ఆస్తులపైన సోదాలు అయితే జరుగుతున్నాయి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నీకు తెలిసినా తెలియకపోయినా నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ ఆదాయము వచ్చిన లెక్కలు అన్నీ ప్రభుత్వానికి చూపాల్సిన లెక్కలే. ఎందుకంటే ప్రతి రూపాయి మనము ఎంతో విలువగా తీసుకున్నప్పుడు ఆ లెక్కలు కూడా ప్రభుత్వానికి, ఇది లక్షల్లో కాదు, వేలల్లో కాదు, కోట్లలో. కాబట్టి ఈ లెక్కలు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని దృష్టిలోకి పోతుంది. ఐటీ సోదాలు కూడా తప్పకుండా జరిగి తీరుతాయి, ఇది అనుమానమే లేదు. కాబట్టి వాళ్ళ లెక్కలు కరెక్ట్గా ఉంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చెప్పే విధానము, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ తర్వాత బంధువుల ఇంట్లో, ఇళ్ళల్లో అన్ని సోదాలు అయితే జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు ఈ సోదాలను దిల్ రాజు కరెక్ట్ చేసుకుంటాడో వెయిట్ చూస్తాము. ఇదేనండి ఈనాటి చిన్న వీడియో. దిల్ రాజు మన సంక్రాంతికి వచ్చాయి కాబట్టి ఆ సినిమాల గురించి ముందే చెప్పాను కాబట్టి మీకు ఈ వివరం కూడా చెప్పాల్సి వచ్చింది. నమస్తే అండి.